నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం హైదరాబాద్ రీగల్ హోటల్ నందు నిర్వహించగా నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలోని న్యూ ఆబాదీ కాలనీ వాసులు గత 20 సంవత్సరాలుగా తీవ్ర అవస్థలకు గురవుతున్నారని, వర్షాకాలం వస్తే అదే ఇండ్లలో ఉండవలసి వస్తుందని, గత 8 సంవత్సరాల కిందట 8 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని కేసు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు పాలకులు, అధికారులు ఎందరో మారుతున్నప్పటికీ మా తలరాతలు మాత్రం మారడం లేదని జూన్ 23, 2024 వరంగల్లోని టీఎస్ఎన్ పీడీఎస్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డికి సైతం వినతి పత్రం అందించామని, అంతేకాకుండా మాతో 4 లక్షల రూపాయల పైచిలుకు విద్యుత్ అధికారులు డీడీ కూడా కట్టించుకొని కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యుత్ తీగలను మాత్రం తొలగిస్తలేరని బాధితులు వాపోయారు. ఏంటంటే మన 11 kV ప్రాబ్లం ఉన్నది. ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షాకాలం వచ్చిందంటే ఆ 11 kV తీగలు ఎప్పుడు పడతాయి ఏమనేది మనకైతే తెలియదు. ఎందుకంటే చాలా అధికారులు చుట్టూ తిరిగాం, వరంగల్ దాకా వెళ్ళాం, కొత్తకొచ్చే ఎమ్మెల్యే కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం, మన ఏడీకి యోగి అలా కూడా కంప్లైంట్ ఇచ్చాం. కానీ ఎవరు కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇంకా డీడీ కూడా రింపాం. ఏంటంటే ఒక్కసారి మీరు చూడండి, ఈ 11 kV వైర్లు ఏవైతే ఉన్నాయో పోల్ ఇళ్ళ ముందు చేస్తున్నది. ఎప్పటికి ఏం జరుగుతుందో వర్షాకాలంలో ఎప్పటికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎందుకంటే చాలా తిరిగి అలసిపోయాం. లాస్ట్కి మన పండరి సార్ వల్ల ఏదో సార్ వెళ్ళారు, కలెక్టర్ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు, అయినా చేయగలుగుతారని మాకు ఒక పెద్ద నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చాలా డేంజర్గా మారింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం, ఈ వర్షాకాలంలో తీగలు ఎప్పుడు పడుతుందో తెలియదు, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంతకన్నా ముందు 5-6 సంవత్సరాల క్రితం కూడా ఒక ఇల్లు కాలిపోయింది. ఒకటంటే 6-7 కాలిపోయింది అనుకోండి, 7 కాలిపోయినాయి టోటల్, 7 కాలిపోయింది. దాంట్లో కూడా ప్రాణ నష్టం ఏం జరగలేదు దేవుడి దయ వల్ల. బంగారం, డబ్బు, వెండి, గిటా ఏం సామాన్లు అన్నీ కూడా కాలిపోయాయి, ఏమి కూడా మిగలలేదు వాళ్ళకి. చాలా ఘోరంగా ఉన్నది. మీరు పట్టించుకోండి, దయ వల్ల ఏమన్నా చేయండి సార్. పండగ సార్ ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది, స్పందిస్తున్నారు కూడా. ఈ 11 kV విద్యుత్ తీగలు తొలగించడానికి ఆయన తన యొక్క శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా నేను మా హ్యూమన్ రైట్స్లో మా నేషనల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి మా ఆర్గనైజేషన్ తరఫున న్యాయవాదులు ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. మరి తప్పకుండా ఈ 11 kV విద్యుత్ తీగలు అనేటువంటి తొలగించి బాధితులను రక్షించడానికి ప్రయత్నిద్దామని కోరుకుంటున్నాను. అందరికీ కూడా ఇక్కడికి నన్ను పిలిచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకే.